హలో! నమస్తే అందరికీ. ఈరోజు మనం ఫిష్ కర్రీ అండ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దానికోసం మసాలా ప్రిపేర్ చేయడానికి ధనియాలు, జీలకర్ర, మెంతులు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, కొంచెం పువ్వు అండ్ నువ్వులు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకొని బ్రౌన్ కలర్‌లో ఫ్రై చేసి ఆయిల్‌లో పేస్ట్ చేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకొని పెట్టుకోవాలి. అలాగే చింతపండు కూడా వేడి నీళ్ళలో నానబెట్టుకొని రసం తీసి కొద్దిసేపు బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి తర్వాత పులుసు డైరెక్ట్ పోయకుండా పులుసు ఎక్కువ తక్కువ అయితే కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని అలా చేసి పెట్టుకున్నాను నేను. కడాయి పెట్టుకొని దాంట్లో జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు వేసేసి కారం కూడా వేసేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా ఫిష్ పీసెస్ అన్నీ వేసుకొని కలిపి ఒక 10 మినిట్స్ అలానే పెట్టుకోవాలి. తర్వాత నేను ఇప్పుడు చూపించాను చూడండి, చింతపండు పులుసు అలా మరగబెట్టుకొని పెట్టుకున్నాను ముందే. సో అదే పులుసు ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా మన ఫిష్ దాంట్లో వేసేసాను. ఇలా ఒక 10 మినిట్స్ ఉంచుకొని తర్వాత మనం పట్టుకున్న మసాలా ఉంది కదా, అది వేసేయాలి దీంట్లో. తర్వాత ఇంకొక 10 మినిట్స్ ఉడికించి ఆఫ్ చేసేయాలి. అంతే, మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ పైనకి వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. అంతే, మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఫిష్ పులుసు చేసుకుంటే మేము ఆ రోజు ఖచ్చితంగా జొన్న రొట్టె అయినా గట్కన్నా చేసుకుంటాం. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది మక్క గట్క. మక్క గట్క చేసుకొని ఫిష్ పులుసుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక్కో గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ పోసేసి ఒక 3 విజిల్స్ పెడితే ఇలా గట్క చాలా మెత్తగా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు కుక్కర్లో ఇష్టం లేకపోతే మీరు డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. అంతే, మన గట్క కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. మసాలా ప్రిపరేషన్ అయితే సేమ్, నేను అది మళ్ళీ పెట్టాను. అండ్ ఫిష్ పీసెస్లో తలవి తోకవి నేను పులుసులో వేసాను. దీనికి ఓన్లీ మిడిల్ పార్ట్సే తీసుకున్నాను ఫ్రైకి, ఎందుకంటే అవే బాగుంటాయి కాబట్టి. సో ఫిష్ ఫ్రైకి ఈ మసాలా అండ్ ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు అండ్ పసుపు ఇవన్నీ వేసి ఫిష్ పీసెస్కి ఫస్ట్ పట్టించి పెట్టుకోవాలి. అలా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేసి తర్వాత ఆ గ్రేవీ అంతా తీసేసి ఇలా పక్కన పెట్టుకోవాలి, ఓన్లీ పీసెసే. తర్వాత ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా. అంతే, మన ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. అండ్ మా దేవాంష్ ఫిష్ తినడు కాబట్టి మా దేవాంష్కి తెలియకుండా ఇలా ఫ్రై చేసిన పీసెస్లో నుంచి ముళ్ళులన్నీ తీసేసి దాన్ని ఒక పేస్ట్ లాగా చేసి దానిలో ఒక ఎగ్ పగలగొట్టేసి ఆమ్లెట్ చేసి ఇచ్చాను. ఇలాగా మీ పిల్లలు కూడా తినకపోతే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.